అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అంతర్జాతీయ మడఅడవుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చాము. కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డికు ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 10 ఏళ్లు సమయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే. వైసీపీ మాజీ మంత్రి జగన్తో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా నోటీసు ఎదుర్కోక తప్పదు. టీడీపీ నేత జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు. ఇద్దరు బలహీనులు కలిస్తే వారి బలం బలహీనంగా ఉంటుంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరిక. అంతర్జాతీయ మడ అడవుల దినోత్సవం సందర్భంగా అరణ్య భవన్లో అటవీ శాఖ అధికారులతో భేటీలో కీలక వ్యాఖ్యలు చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. And people are willing to walk that extra mile to protect environment, and I could see a lot of commitment in the next generation, and we will definitely will make it a part of it. I had a meeting with Australian High Commission. So quite interestingly, the topic came about mangroves. The Australian High Commission was sharing certain information about how they use drones to do this kind of work. And I'll also extend the invitation to you, to Honorable Chief Conservator of Forest, Sri Chiranjeevi Garu. They have invited me to come to Australia. Then I said I would like to make a part of my tour to visit their mangrove restoration areas. And if you could suggest 1 or 2 names, then definitely we can go and see. We can adopt those techniques and see what kind of betterment we can do it here. తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ మ్యాంగ్రోవ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తెలియజేయాల్సిన అవసరం చాలా ఉందండి. సో తీర ప్రాంత ఎకోసిస్టమ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడటం, ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ సమాజాన్ని రక్షించడానికి మరియు వాతావరణ మార్పులు ఉపశమనానికి తోడ్పడేందుకు మడడవులు ఎంతో అవసరం. ఈ అవగాహన నిజంగా సగటు మనుషులకి చాలా తక్కువ ఉంటుంది. ఏదో చెట్లు ఉన్నాయి అది అనుకుంటాం, కానీ దాన్ని కొట్టేయడాలు ఈజీ, కానీ దీన్ని చాలా జాగ్రత్తగా ఈ అవగాహన చాలా అవసరం అది. సో ఈ లింకింగ్ ఎకోసిస్టమ్స్, ఈ మడడవులు టెరెస్ట్రియల్ మరియు ఓషన్ ఎకోసిస్టమ్స్ని కలిసే చోటకి వస్తాయి. కాబట్టి పరిసరాల మీద జాతులు కదలిక కానీ మరియు పరస్పర చర్యను ఇవి సులభతరం చేస్తాయి. ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ద గ్రేటెస్ట్ డేంజర్ దీనికి ఏంటంటే, 1 వ్యవసాయం, 2 ఆక్వాకల్చర్ మరియు అర్బన్ డెవలప్మెంట్. మనం ఇంకో చోట డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇంకో చోట ఆక్వాకల్చర్ చేసుకోవచ్చు, కానీ ఇది మన అనంతరామ్ గారు చెప్పినట్టు గాడ్ గివెన్, ఇది ప్రకృతి తాలూకు వరం. ఇది తిరిగి ఒకసారి విధ్వంసం చేస్తే ఇది తిరిగి తెచ్చుకోవడానికి ఎన్ని దశాబ్దాలు, 1 శతాబ్దం పడద్దో తెలియదు. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఏదైనా మనకి సునామీలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇది ఆపేది ఇది. అలాగే ఇంకొకటి మేజర్ థ్రెట్ ఏంటంటే పొల్యూషన్. పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరి ఇతర కాలుష్య కారకాలు మడ పర్యావరణ వ్యవస్థలకి ఇవి హాని కలిగిస్తున్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్, సముద్ర మట్టాలు పెరిగిపోవడం, విపరీతమైన వాతావరణ సంఘటనలు, తరచుదనం మరియు ఉష్ణోగ్రత మార్పులు మడడవుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయి. అలాగే ఇందాక మన అజయ్ కుమార్ నాయక్ గారు చెప్పినట్టుగా ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే కలప కోసం, చేపల కోసం వీటిని సేకరించడం, దానివల్ల పోవడం. ఇది చట్టపరమైన రక్షణ, ఏపీ ఫారెస్ట్ యాక్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ ప్లాంటేషన్ ప్రాజెక్ట్స్ కింద మిస్టీ ప్రోగ్రామ్. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రుణాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధుల రూపంలో ఇచ్చామని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 10 లక్షల కోట్ల నిధులు కేటాయించింది తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి నిధులు కానీ, రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం. ఆధారాలతో సహా అనేక ప్రాంతాలు, అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది. అవి చెప్పినాకనే కేసీఆర్ అనుమూసుకుని సపరేట్ కొన్నాడు. ఆ ఉరుడు బంద్ చేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ 10 ఏళ్లలో 6,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని. ఇలా కొనుగోలు, వడ్లు, పత్తి సేకరణ కోసం, కొనుగోళ్ల కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం, కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ మంత్రివర్గం అన్నారు. నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను. సుధీర్ తాడు చూపెట్టినా, సుధీర్ తాడు పైసలు కేంద్రం వేస్తుంది, గోనె సంచి పైసలు కేంద్రం వేస్తుంది,
ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రమే ఇస్తుంది, అక్కడ లేబర్ పైసలు కేంద్రమే ఇస్తుంది, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రమే ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ కేంద్రమే ఇస్తుంది, ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదాం కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఇప్పుడు దానికోసము 1,60,000 కోట్ల రూపాయలు కేటాయించాం మనం. ఈ 10 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఇలా వడ్లు పత్తి సేకరణ కోసం. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా ఎంఎస్పీ 10 సంవత్సరాల్లో ఎంఎస్పీ 9 సార్లు పెంచినాం. ఎంఎస్పీ కింద 27,000 కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టినాం మనం. ఉపాధి హామీ ద్వారా 29,000 కోట్ల రూపాయలు గల ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టాం. జన్ధన్ ఖాతా 1,13 లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా 3,600 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం మనం. ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం. 1,91 లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద. కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నాడు. ఇలా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కి కమిషన్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు పెట్టిన శ్వేతపత్రంలో అన్ని అసత్యాలే ఉన్నాయని, అసెంబ్లీ సాక్షిగా ఆయన తప్పుడు లెక్కలు చూపించాలని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన అన్నారు. శనివారం ఉదయం నగరంలోని ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఇంత మెజారిటీ లెక్కలు వచ్చాయని చెప్పి ప్రజలు ప్రశ్న ఒకవైపు. ఈ మధ్యకాలంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఎంతోమంది ప్రశ్న వేస్తున్నారు అసలు ఎన్నికల విధానంలో. సరే, ఏది ఏమైనా కూడా సూపర్ 6 ఇప్పుడు మొదలు కాకముందే మొట్టమొదటి ఓవర్లోనే సూపర్ 6 డక్అవుట్ అయినట్లుంది. సూపర్ 6 కాస్త డక్అవుట్. అసలు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ముఖ్యంగా, మామూలు జీవితంలో అయితే ప్రజా జీవితంలో ముఖ్యంగా మనం ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్రహాం లింకన్ మాజీ అమెరికా దేశ అధిపతి, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాలిటీషియన్స్ దిస్ వరల్డ్ హెస్ సీన్. ఆయన ఏమన్నారు, ఒక వ్యక్తిని జీవితాంతము అబద్ధాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరికీ జీవితాంతం అబద్ధం చెప్పాలంటే కుదరదు, ఏమాత్రం కుదరదు. స్ట్రెయిట్ అవే 30వ పేజీకి పోతే ఏమంటున్నారు మీరు? 30వ పేజీలో ఇంచుమించు అంటే 1,000 కోట్లు ఇటు అటులో మాట్లాడాలంటే 2,50,000 కోట్లు, 1,000 కోట్లు ఇటు అటు అనుకోండి, 2,50,000 కోట్లు మీకు అవసరం ఉంది పరిపాలనకు. ఏం పరిపాలన అదేది? సహజమైన మామూలు పరిపాలన అంటే మీ స్కీములు ఇంకోటి ఏమి లేకుండా ఓన్లీ జీతాలు, పెన్షన్లు, అప్పు కట్టడము, వెల్ఫేర్ పెన్షన్స్, విద్యుత్తుకు సంబంధించిన సబ్సిడీ, పీడిఎస్ మన రైస్కు సంబంధించిన సబ్సిడీ, మినిమం ఆరోగ్యశ్రీ, డయటు, ఎండిఎం, అంగన్వాడీ, సెంట్రలీ అసిస్టెడ్ స్టేట్ ప్లాను, ప్రోగ్రామ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కు మాత్రమే. అయితే 2,40,000 కోట్లు మీకు ఆదాయం ఉంది. 10,000 కోట్లు అసలు ఈ మామూలు కేవలం జీతాలు, భత్యాలు, అప్పు అండ్ మన వెల్ఫేర్ పెన్షన్స్కు సంబంధించిన పరిపాలనకే 10,000 కోట్ల అప్పు ఉంది, తక్కువ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? అయ్యా, నువ్వు చాలా మేధావివని కదా నిన్ను ఎన్నుకునేది, నీకు అపారమైన అనుభవం ఉందని కదా నిన్ను ఎన్నుకునేది. ఈరోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే, ప్రజలతో పాటు పార్ట్నర్షిప్తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేందుందండి పార్ట్నర్షిప్? ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో? పార్ట్నర్షిప్. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేచి అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడిస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1,500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే ఇంకో 5 ఏళ్లైనా సమయం పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ప్రజలు జగన్కు ఓట్లేసి 11 సీట్లైనా ఇచ్చింది. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించమని, కానీ సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదని తేల్చి చెప్పారు. నిలదీయాల్సింది, పోరాడాల్సింది
శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా ఒక్కొక్కరు అడిగితే, మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మేము చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం విడిపోయిన రోజున ఇద్దరు ఒకటే పాలసీలో ఉన్నాం. ఆ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, ఈరోజు మన ఆదాయం ఏంటి? ఈరోజు వాళ్ళ ఆదాయం ఏంటి, మన ఆదాయం ఏంటి? తేడా వచ్చింది. మరి ఆ మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? కన్జంప్షన్ సేమ్ ఉంది. అక్కడ ఎంతమంది మందు తాగుతున్నారో దాదాపు అంతే స్థాయిలో ఇక్కడ తాగుతున్నారు. అక్కడ 10-12 వేల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మరి తెలంగాణ కన్నా రేట్లు ఎక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ 10-12 వేల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి, దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి, దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసు ఎదుర్కోక తప్పదన్నారు. 9 lakh crores ప్లస్ శ్వేతపత్రంలో పెట్టారు. ఇది కాకుండా అడిషనల్గా కూడా ఉండటానికి అవకాశం ఉందని. ఎందుచేతంటే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు పైకి తేలుతుంది. ఎంచేతంటే ఇప్పటికీ వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా, బొగ్గన గారు ఎన్ని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా దాయలేరు. ఎందుచేతంటే వీళ్ళు దాయటానికి అవకాశం కూడా లేదు. ఈనాడు శ్వేతపత్రంలో కొన్ని మాత్రమే చెప్పారు. పూర్తిగా చెప్పాలంటే ఇంకా కొన్ని రిపోర్ట్స్ కాగ్ వాళ్ళు అందించలేదు. ఎంచేతంటే చాలా క్లియర్గా చెప్పారు. 2021, 22 కాగ్ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా పిఎస్యూస్కి సంబంధించినంత వరకు కూడా కాగ్ రిపోర్ట్స్ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ సబ్మిట్ చేయలే. ఎందుకు సబ్మిట్ చేయలేదంటే ఆ పిఎస్యూకి సంబంధించిన ద్వారా అకౌంట్స్ ఫైనలైజ్ కాలేదు. ఆ కన్సర్న్డ్ కార్పొరేషన్స్ గవర్నమెంట్ చేయించాలి అకౌంట్స్ అన్నీ కూడా. అకౌంట్స్ ఫైనలైజ్ చేయలేదు. అకౌంట్స్ ఫైనలైజ్ చేయకపోతే అక్కడ మనకి లెక్కలు తెలియవు, కరెక్ట్ లెక్కలు తెలియవు. అంతే సిఏజీ కొన్ని మాత్రమే చేయగలిగారు. ఆ కొన్ని బయట పెట్టారు. ఆ కొన్ని మాత్రం మనకు తెలియవచ్చింది. ఎంచేతంటే ఇక్కడ మీకు చదివి వినిపిస్తా. ఇది కాగ్ రిపోర్టు వాళ్ళు నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. నాన్ సబ్మిషన్ ఆఫ్ అకౌంట్స్ బై అటానమస్ బాడీస్
departmental bodies, authorities, and PSUs was in violation of prescribed financial rules and directives. These point to inadequate internal controls and deficiency in monitoring mechanism of the state government department. ఇది చాలా స్పష్టంగా వాళ్ళకి కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని ఎప్పుడైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ కొన్ని కార్పొరేషన్ దగ్గర పేరు పెట్టి లోన్లు తీసుకున్నారు వీళ్ళు. అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో అకౌంట్స్ సబ్మిట్ చేయకుండా సప్రెస్ చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు సబ్మిట్ చేయరు? అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకు కార్పొరేషన్ అకౌంట్స్ అసెంబ్లీలో పెట్టలేదు? కాగ్ చేత అకౌంట్ చేయించుకోలేదు, ఆడిట్ ఎందుకు చేయించుకోలేదు? అకౌంట్స్ ఎందుకు అకౌంట్ సబ్మిట్ చేస్తే ఆడిట్ చేస్తారు వాళ్ళు, కాగ్ వాళ్ళు. మాకు అకౌంట్స్ సబ్మిట్ చేయలేదనేటువంటి కాగే చెప్తే మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఆ కార్పొరేషన్ చాలా కార్పొరేషన్ పేరున అప్పులు తెచ్చారు. ఈ అకౌంట్స్ ఎప్పుడైతే కాగ్కి సబ్మిట్ చేశారో, కాగ్ ఎప్పుడైతే ఆడిట్ చేసిందో ఇవన్నీ కూడా బయటపడతాయి. సో ఆ సంబంధించినటువంటి పిఎస్సికి సంబంధించినటువంటి అకౌంట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేరు మీద తెచ్చినటువంటి అప్పులు ఇంకా మనం యాడ్ చేయలేదు ఇక్కడ కానీ, అదేవిధంగా ఈ శ్వేతపత్రంలో కానీ. అదేవిధంగా ఓఎండ్ఎం వేజ్ అండ్ మీన్స్ సంబంధించినంత వరకు కూడా మీకు 21-22లో 1000. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమిలాడినా ఎవరు వైసీపీ ధర్నాకు రాలేదన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి నిన్నటి పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ, రాష్ట్ర మంత్రులం కానీ, ఎమ్మెల్యేలం కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాలు పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామని అంటాం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్, పారిశ్రామిక ప్రాంతాలని మనం అభివృద్ధి చేసే విధంగా చేయటం, వీటన్నిటికీ తోడు కరువు ప్రాంతమైన రాయలసీమ, వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోరిన విధంగా ప్రకాశం జిల్లాను కూడా జిల్లాలలో స్పెషల్ ప్యాకేజీ ఇవ్వటం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు మనం బడ్జెట్లో చూసాం. అంతేకాదు ఇద్దరు బలహీనులు కలిస్తే వారి బలం బలహీనంగా ఉంటుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరులో చంద్రబాబుకు మద్దతు లభిస్తుందన్న వాదనలను ప్రస్తావించారు. కేవలం అభ్యర్థులను నిలబెట్టడం నిజమైన ప్రజా ఆమోదంతో సమానమా అని రెడ్డి ప్రశ్నించారు. మా బిడ్డ ఆమోదం లేదు సరిగ్గానని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఈ గోబల్స్ ప్రచారంలో సిద్ధహస్తులు మాట్లాడడానికి ఏదో ఒకటి జరిగినటువంటి నెపాన్ని ఆత్మస్తుతి పరణితో బ్రతికేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు.
ఉండి కళ్ళు మూసుకున్నటువంటి వాడివి. నీ ఇంటి చుట్టూ ఉన్న అక్రమమైనటువంటి లేవుడు. ఈరోజు విచారణ జరుగుతుందని చెప్పారు, ఈరోజు పత్రికలో వచ్చింది. వాటి మీద విచారణ జరుగుతుంది అన్నారు, సంతోషం. ఆ విచారణలో వాస్తవాలు నిగ్గుదాల్చకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేయకండి. ఎవరి పాత్ర ఉంది, ఎవరుండారు దీని వెనక? నీ ఊర్లో నీకు లేఅవుట్లు వేస్తే అవి కనపడలేదా? నేను ఒకటే మాట చెప్పా, లేఅవుట్ల దగ్గర ఈ 40 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ₹1 తీసుకోలేదని ప్రమాణం చేయమన్నా. నేను చెప్తున్నా, లేఅవుట్ వాళ్ళు నువ్వు అడిగిన దిగిపోతే వాళ్ళ రోడ్లు తవ్విస్తే ఏం హక్కు ఉంది నీకు? ఏం అధికారం ఉంది నీకు? ప్రైవేట్ లేఅవుట్ వాళ్ళు పెట్టి నుడా కింద పర్మిషన్ తీసుకుని ఇస్తే నాకు మీరు మామూలు లేదు కాబట్టి మీకు పోయేటువంటి దారులు తోసేస్తా. లేదనుకుంటే వాళ్ళని పిలిచేది ఎవరినో ఒకరిని, రెవెన్యూ వాళ్ళని, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ కలిసిందని చెప్పి మీరు మాట్లాడండి, నా దగ్గరికి వస్తారు, నేను డబ్బులు వసూలు చేస్తా. ఇప్పుడున్న ఈ జిల్లాలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడన్నా జరుగుతుందా? సర్వేపల్లిలోనే జరుగుతుంది. సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి. ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో. లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా? జరిగిందా? ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు,